హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన పూజ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వీడియోస్ చేస్తున్నాను. ఇప్పటి నుండి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, రంగోలీ వీడియోస్ కాకుండా వ్లాగ్స్ కూడా చేస్తున్నాను. అప్పుడు నా ఛానల్ నేమ్ పూజా ఉజ్వల క్రియేటివిటీ అని ఉండేది. ఇప్పుడు నా ఛానల్ నేమ్ మన పూజా వ్లాగ్స్ అని చేంజ్ చేశాను. సో మీ అందరి సపోర్ట్ ఉండాలి కదా. మరి ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన పూజా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి వీడియో మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ అందరికీ. బాయ్. మా ఊర్లో బోనాలు అన్నమాట. మేము రెడీ అయ్యి మా ఊరికి వెళ్తున్నాము. మా ఊరు ఏదో మీకు తెలియాలి అంటే వీడియో మిస్ చేయకుండా చూడండి. మేము బిఎన్ రెడ్డిలో దేవరకొండ బస్ ఎక్కాము. మీరు ఇక్కడ ఒక గుట్ట మీద టెంపుల్ని చూసి ఐడెంటిఫై చేస్తారు. మా స్టాప్ వచ్చింది, దిగాము. మా ఇల్లు ఇదే అన్నమాట. అదే రోజు ఈవినింగ్ నేను, డాడీ అండ్ మా తేజు కలిసి గ్రాసరీస్ తెచ్చుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ముగ్గులు వేసాము. నేను తేజు కలిసి బోనం కుండలకి వెళ్తున్నాము. తేజు మా బాబాయ్ కూతురు, మా చెల్లి అన్నమాట. ఇప్పుడు రోడ్ క్రాస్ చేసి వెళ్తున్నాము. బోనం కుండలని తీసుకున్నాము. అసలు ఇక్కడ ఫ్లవర్స్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది. అంటే బోనాలు కదా, ఇంకా మాకు అస్సలకే బేరాలు ఆడడం రాదు. నేను 2 కుండల్ని తీసుకున్నాను. ఒకటి ముత్యాలమ్మ బోనం అండ్ ఇంకొకటి వచ్చేసి పోచమ్మ బోనంకి. ఇంటికి వచ్చిన తర్వాత కుండల్ని ఒక 5 మినిట్స్ వాటర్ టబ్లో వేసింది మా అమ్మ. మా బాబాయ్ తమ్ముడు యశ్వంత్ కలిసి కళ్ళుకు వెళ్ళి వచ్చారు. ఫస్ట్ మైల బోనం తీస్తారు, నెక్స్ట్ డే మారు బోనం తీస్తారు. మా ఇంటి ముందు బొడ్రాయి ఉంది అన్నమాట. అక్కడ దర్శనం చేసుకొని ముత్యాలమ్మ గుడికి వెళ్తారు. బోనంని రెడీ చేసాము. నెక్స్ట్ మేము రెడీ అయ్యి పోచమ్మ గుడికి వెళ్తున్నాము. ఓం పార్వత్యై నమః. ఓం మహాపాపనాశిన్యై నమః. ఓం గ్రామరక్షణ్యై నమః. ఓం అపారమహిమ్యై నమః. ఓం కామరూపిణ్యై నమః.
గుడి దగ్గర పిక్స్ దిగిన తర్వాత బోనాలు కాబట్టి స్పెషల్ ఉంటుంది కదా మరి. మా ఇంట్లో మటన్, చికెన్, సాంబార్ అండ్ అపోలో ఫిష్ నైట్ ఫ్రై చేయడానికి. ఇప్పుడు ముత్యాలమ్మ బోనాలు స్టార్ట్. రుమాల్ కట్టుకుంటుంది ఎవరో కాదు, మా తాతయ్య. గుగ్గిలం మైసాచి స్మెల్ మస్తు ఉంటుంది కదా. ఇప్పుడు ముత్యాలమ్మ బోనాలు స్టార్ట్. మా అక్క ముత్యాలమ్మ బోనం ఎత్తుకుంది. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ బోనాలు తిరిగి మా ఇంటి ముందు నుండి వస్తాయి.
ముత్యాలమ్మ బోనం సమర్పించిన తర్వాత అందరం కలిసి తిన్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ మారు బోనం తీశారు.